హోటల్లో కాకుండా ఇంట్లోనే చాలా హెల్తీగా ఇలా చైనీస్ నూడిల్స్ని ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇది చేయడం కూడా చాలా ఈజీ అన్నమాట. ముందుగా ఇలా మరుగుతున్న వాటర్లో మనకు కావాల్సిన వెజిటేబుల్స్, క్యారెట్ పీసెస్, అలాగే మష్రూమ్, దాంతోపాటు బేబీ కార్న్ని, మ్యాగీ మసాలాని వేసి ఇలా బాయిల్ అయితే చేయాలి. ఇప్పుడు ఇలా బాయిల్ చేసుకున్న వెజిటేబుల్స్ని తీసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి. దీంతో పాటుగా మనం నీళ్ళని మరిగించి నూడిల్స్ని ఉడికించుకోవాలి. చల్లటి నీటితో వీటిని కడిగేసి పక్కన పెట్టుకోవాలి. ఈ మష్రూమ్స్ అయితే నేను ఫస్ట్ టైం ట్రై చేశానండి. టేస్ట్ అయితే నూడిల్స్లో చాలా బాగా వచ్చింది. ఇప్పుడైతే ప్యాన్ వేడెక్కాక మనం సన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ని, దాంతోపాటు క్యాప్సికమ్ని, మష్రూమ్స్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందాక బాయిల్ చేసుకున్న వెజిటేబుల్స్ కూడా వేసుకుని దాంట్లోనే రుచికి తగినంత ఉప్పుని, స్పైసీకి తగినట్టుగా మిరియాల పొడిని కూడా వేసుకోవాలి. ఇంకా స్పైసీ కావాలంటే దాంట్లో పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇవి ఓ పక్కన కుక్ చేసుకుని స్టవ్ వచ్చేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక చిన్న ప్యాన్లో ఆయిల్ వేసి దాంట్లో సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కల్ని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేపించుకుని దాంట్లోనే స్వీట్కి తగినట్టుగా 1 టేబుల్ స్పూన్ పంచదారని, స్పైసీకి తగినట్టుగా చిల్లీ ఫ్లేక్స్ని, దీంతో పాటుగా ఇలా నువ్వులు కూడా వేసుకోవాలి. ఇది నూడిల్స్కి అయితే చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇందులో టిప్ వచ్చేసి నూడిల్స్ని ఎక్కువ మిక్స్ చేయకూడదు, లేదంటే మెత్తగా అయిపోతాయి. కాబట్టి దీన్ని ఎలా సర్వ్ చేసుకోవాలంటే ఒక బౌల్లో ఇలా బాయిల్ చేసుకున్న నూడిల్స్ని, దానిపైన మనం ఇందాక కుక్ చేసుకున్న వెజిటేబుల్స్ని, దానిపై వెజిటేబుల్ బ్రాత్ని, ఇందాక తయారు చేసుకున్న వెల్లుల్లి ముక్కల్ని వేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.